నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 లాక్ వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి ₹469 పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మనము మొబైల్ నంబర్ గురించి తెలుసుకుంటున్నాం. మొబైల్ నంబర్లో స్థాన బలాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా మనము పోయిన వీడియోలో 10వ స్థానంలో 0 లేకుండా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. మనం 0 వలన ఎటువంటి సమస్యలు వస్తాయని తెలుసుకున్నాము. ఈరోజు 10వ స్థానంలో 1 ఉంటే, 10వ స్థానంలో 1 ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి. మొన్న వీడియోలో మనము 0కి ఎటువంటి గ్రహ ప్రభావం ఉండదు, దీనికి ఎన్ని చేసినా 0 అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ 1 నంబర్కి సూర్యుడి పవర్ ఉంటుంది, సన్ పవర్ ఉంటుంది, చాలా మంచి శక్తి ఉంటుంది. కానీ 1 నంబర్ ఉండకూడదు. ఎలాగో క్లియర్గా తెలియజేస్తాను. అట్లాగనే మన 1 నంబరు ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది అనేది కూడా క్లియర్గా మీకు తెలియజేస్తాను. 1 నంబరు సూర్యుడి పవరు, రాజు పవరు అన్నిట్లు కూడా మనమే శాసిస్తుంటాం. మనం ఒక కంపెనీలో మంచి ఎండి పొజిషన్ ఉండొచ్చు, ఒక మేనేజర్ పొజిషన్ ఉండొచ్చు, లేకపోతే ఏ పొజిషన్ అయినా సరే, ఎలాంటి పొజిషన్ అయినా ఉండొచ్చు, ఒక డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, నేవీలో ఉండొచ్చు, ఆర్మీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఈ 1 నంబర్ పవర్ అనేది ఏం చేస్తుందంటే డబ్బు నష్టం చేస్తుంది. అన్నిటికీ బాగానే ఉంటుంది. 99% మీ లైఫ్లో చాలా బాగుంటుంది. కానీ 1% ఏం చేస్తుందంటే డబ్బు నష్టం చేస్తుంది. ఏం చేస్తుంది? ఇక్కడ 1 నంబర్కి ఏమి ఇచ్చాం? సూర్యుడి నంబర్ ఇచ్చాం. సూర్యుడి నంబర్ ఎవరు? రాజు. రాజు ఏం చేస్తాడు? దాన ధర్మాలు ఇస్తుంటాడు. మన దగ్గర ఉన్న డబ్బును మొత్తం దాదాపు దానాలకు, ధర్మాలకు, ఖర్చులకు వచ్చి అడిగిన ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఇచ్చుకుంటూ పోతుంటాం. అలాగే
మీకు ఖర్చులు మీ యొక్క వెహికల్ నంబర్లో 1 వచ్చినా సరే, మీ యొక్క దేంట్లో వచ్చినా సరే, ఎక్కడ వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే, ఆ మొబైల్ నంబర్లో 1 ఎండింగ్ వచ్చినా సరే, మీకు మీ లైఫ్కి సక్సెస్ వస్తుంది. కానీ డబ్బు అనేది లాస్ అవుతుంది. చూసుకోండి ఎలాగనంటే ఈ 1 నంబరు రాజు నంబర్ కాబట్టి లాస్ట్ దీన్ని ఇంజన్ నంబర్తో మనము కౌంట్ చేస్తున్నాం. అంటే మనల్ని లాక్కెళ్తుంటుంది, మన లైఫ్ని లాక్కెళ్తుంటుంది. కాబట్టి ఇక్కడ అందరినీ నడిపిస్తుంటారు, కానీ మీ లైఫ్లో మీకు డబ్బు లేకుండా చేస్తుంటుంది. డబ్బు తొందరగా ఎవరో ఒక రూపంలో మీకు వచ్చి అడుగుతుంటారు, మీరు దాన ధర్మాల రూపంలో చెల్లించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా ప్రాబ్లము. ఇది కమాండ్ని కూడా ఇస్తుంది. అంటే చాలా మందిని కమాండ్ చేస్తుంటారు. అందరూ మీకు చాలా మంది మంచి దగ్గరలో ఒక గుంపుగా ఉంటారు, కానీ వాళ్ళందరికీ మీరు అందరికీ అన్ని ఇవ్వాలి. మీరు ఒక ఊర్లో కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీతో కొంతమంది అందరు కూడా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు చేసేది ఏంటి? ఖర్చు చేస్తుండాలి. డబ్బుల యొక్క ఖర్చు అవుతుంటుంది. ఈ డబ్బు లాస్ అవుతుంటారు. దానివల్ల మీకు ఆ డబ్బు ఖర్చు చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు దానివల్ల. అందుకనే మీకు రాజులా ఉండాలి. మీరు ఒక రాజకీయ నాయకుడిలా ఉండాలి, ఒక ఎండీగా ఉండాలి, ఒక మేనేజర్గా ఉండాలి, ఒక డిపార్ట్మెంట్లో మంచి పేరు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ 1 నంబర్ ఉండడం వల్ల నాకు ఇవన్నీ జరుగుతున్నాయని మీరు అనుకుంటే డబ్బులో కాలేసినట్టే, డబ్బు పోగొట్టుకున్నట్లే. ఇది చూసుకోండి. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతుంటాయి. మీకు మంది ఉండాలి, అన్నీ ఉండాలి అంటే ఒక మంచి నంబర్ తీసుకోవాలి. అందరూ ఉండాలి. అందులో డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నాం, ఎంతవరకు మనకు వస్తుంది అనేది నువ్వు ఖర్చు పెట్టి ఒక నంబర్లో నువ్వు ఉండి ఆ డబ్బు ఖర్చు పెడుతుంటే నువ్వు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకొని ఇది చేస్తే నాకు ఈ లాభం వస్తుందని ముందుకు తీసుకెళ్తుంది. 1 నంబర్ ఉంటే నీకు అహంభావాన్ని సృష్టిస్తుంది. నేనే రాజును అనేది వస్తుంది. కాబట్టి ఆ రాజు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, డబ్బు పట్ల ఎలా వ్యవహరించాలనేది నంబర్ తెలియజేస్తుంది. మీ నంబర్ని మార్చండి, మంచి పవర్ని ఇస్తుంది. ఇంజన్ నంబర్ 1లో ఉంటే దాన ధర్మాలు అన్నీ కూడా అందరికీ ఖర్చులు పెట్టడం చేస్తుంది. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి.